జీవులు కూడా ఎలాగ వచ్చి సమాధానంగా ఉన్నాయో ఈ దినాన్ని అందరం కూడా మనం ఎక్కడికి వచ్చినాం? యేసు యొక్క పడవలోకి వచ్చినాం. చెప్పండి అందరూ. ఆ పడవ పేరేంటి తెలుసా? రక్షణ. చెప్పండి అందరూ. క్రీస్తులోకి మన రక్షణ వచ్చినాం. జక్కయ్య, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉంది. కాబట్టి ఇప్పుడు మన అందరూ కూడా ఏ పడవలో ఉన్నాం? మనము రక్షణ పడవ. యేసు ప్రభు ఆత్మ రూపుకెళ్ళి పడవలో ఉన్న 8 మందిని రక్షించాడు. విన్నారా? కాబట్టి ఈ దినాన్ని మన అందరూ కూడా ఏ పడవలో ఉన్నాం? చెప్పండి. ఏ పడవ అంట? రక్షణ పడవ. ఆ పడవ ఇచ్చింది ఎవరు మనకి? యేసయ్యా. కాబట్టి మన అందరూ కూడా ఇప్పుడు ఉన్నది రక్షణ పడవలో మనము ఉన్నాం. రక్షణ పడవలో ఎలా ఉన్నాం? మనము సమాధానంగా ఉన్నాం. చెప్పండి అందరూ. నేను కూడా కొన్నిసార్లు ట్రైన్లో ప్రయాణం చేసేటప్పుడు కొంతమంది నన్ను చూడగానే సీట్ ఇస్తారు. అంటే పాస్టర్ అని కాదు, ఓం శాంతి అనుకొని. అప్పుడు ఫస్ట్ ఏం చేస్తారు? సీట్ ఇస్తారు. కూర్చున్న తర్వాత సార్ మీరు ఓం శాంతి అంటారు. లేదండి యేసు శాంతి అండి. అయ్యయ్యో అనాసన ఇచ్చామే ఓం శాంతి అనుకొని అంటారు. కాబట్టి మనది ఏ శాంతి? ఓం శాంతి అంటే ఏంటంటే వాక్యము ద్వారా శాంతి అని అర్థం. దాని అర్థం ఏంటంటే ఓం శాంతి అంటే వాక్యము ద్వారా శాంతి. అలాగే ఇప్పుడు మన యేసు ప్రభువు ఏం చేశాడు? వాక్యం ద్వారా మనకి సమాధాన సువార్త ప్రకటించాడు. దేని ద్వారా అంట? వాక్యం ద్వారా సమాధాన సువార్తను మనకి ప్రకటించాడు. యేసు ప్రభువే ఆది యందు వాక్యము, వాక్యము దేవుడే వాక్యమైనాడు. ఇప్పుడు ఆ వాక్యం ద్వారా మనకి ఏం కలుగుతుంది? సమాధానం కలుగుతుంది. ఇశ్రాయేలు ప్రజలకు ఏం చేయాలి? మీరు వెళ్ళి సమాధాన సువార్తనే ప్రకటించని చెప్పాడు. ఇప్పుడు మన అందరికి ప్రకటించబడేది ఏ సువార్త? సమాధాన సువార్త. చెప్పండి. ఈ దినాన్ని ఇక్కడ మన అందరం కలిసి ఉన్నామంటే ఎవరు గొప్పతనది? దేవుడి యొక్క సమాధానం అని చెప్పండి. ఏమంటది? దేవుని యొక్క సమాధానం. అందుకనే మన అందరం కూడా ఈ దినాల్లో దేవుడు మనకి సమాధాన పరిచే వాక్యాన్ని అపోస్తలులకు ఇచ్చి పంపించాడు. 2 కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వాక్యం 19వ వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందాం. సమస్తమును దేవుని వలననైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరుచుకొని ఆ సమాధాన పరుచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. హల్లెలూయా. దేవుడు అపోస్తలుల చేతికి ఏమిచ్చాడంటే అండి? సమాధాన పరిచే వాక్యాన్ని ఇచ్చాడంట. ఏమిచ్చాడంట? ఈ దినాన్ని మనకి సమాధానం దేని ద్వారా దొరుకుతుంది? చర్చికి వస్తారు చాలా దుఃఖంతో, బాధతో, వ్యాధితో, కుటుంబ సమస్యతో, ఆర్థిక సమస్యతో. మీరు బాధతో వచ్చేప్పుడు పాస్టర్ గారు ఏం చేస్తారు? ప్రసంగం చేస్తారు. వాక్యం ప్రసంగం చేయగానే ఏమొస్తుంది? నీలో ఆ భారం అంతా తొలగించబడి ఏమొస్తుందంట? సమాధానం నీలో చేరుద్ది. సమాధానంతో నువ్వేం చేస్తావు? నింపబడతావు. నింపడిన నీ సమస్య బయటికి వెళ్ళిపోదు. అందుకని మనందరికీ సమాధానం దేని ద్వారా దొరుకుతుంది? వాక్యం ద్వారా. చెప్పండి అందరూ. ఇప్పుడు కొత్త ఆమె ఎవరో సమాధానం లేదు, ఒక విశ్వాసి కొత్త ఆమె కనబడింది, మీరేం చెప్తారు? ఆమెకి దేవుని మాటలే చెప్తారు. దేవుని మాటలు చెప్పినప్పుడు ఆమె ఏం చేస్తుంది? విశ్వసిస్తుంది. విశ్వసించినప్పుడు ఆమె ఏమిద్దంట? సమాధానం ఆమెకి వస్తుంది. కానీ ఇంకా వేరే అని మీరు చేయగలరా? ఇప్పుడు ఆమె అవసరం తీర్చాలి, మీరు తీర్చగలరా? 10 లక్షల అప్పును తీర్చేస్తారా? ఏం చెప్తారు మీరు? దేవుని నమ్ముకోమ్మా, విశ్వాసం ఉంచమ్మా, మందిరానికి రామ్మా, వాక్యం వినమ్మా, ఉపవాసం ప్రార్థన చేయమ్మా, దేవుడు తప్పక చేస్తామా, నా జీవితంలో చాలా చేస్తా అంటాం. అంటే మనం ఏం ప్రకటిస్తున్నాం? సమాధాన సువార్త. ఎవరి గురించి ప్రకటిస్తున్నాం? అందుకని ఈ దినాన్న 126 దేశాలు క్రైస్తవ దేశాలు. ఎన్ని దేశాలంట? ప్రపంచంలో 126 దేశాల దాకా క్రైస్తవులుగా మారగల కారణం ఏంటంటే దేవుడి యొక్క సమాధానం. అపోస్తలులు కూడా ఏమన్నారంట? ఆయన దేవుడు వారి అపరాధములు వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరచుకొనొచ్చు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించను. కాబట్టి ఈ దినాల్లో మన అందరూ సమాధానం దొరకపోతే ఎక్కడికి వస్తాం? మనము దేవుని సన్నిధానానికి వస్తున్నాము. ఎక్కడికి వస్తామంట? దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? వాక్యం ద్వారా మాట్లాడి మనకేం చేస్తాడంట? సమాధానం మనకి కలిగిస్తుంది. కాబట్టి ఒలీవ చెట్టు అంటే మొట్టమొదటిగా ఆ యొక్క చెట్టు మనకు కలగజేసేనంట సమాధానము. చెప్పండి అందరూ. ఒలీవ చెట్టు అంటే ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి దావీదు ఏమన్నాడు? నేను పచ్చని ఒలీవ చెట్టు వలె దేవుని మందిరంలో ఉన్నాను,
యెహోవా యందు నేను నమ్మిక ఉంచినాను. కాబట్టి దినాన్న మనము పచ్చని ఒలివ చెట్టుగా ఉండాలి. దేవుని మీద మనకేముండాలంట? నమ్మకం అనేది ఉండాలి. కాబట్టి ఈ దినాల్లో చాలామంది మనుషులు నమ్ముకున్నారు. వాళ్ళు సాయం చేస్తారంట, వాళ్ళకి చాలా పలుకుబడుందంట, వీళ్ళకి సాయం చేస్తారంట, వీళ్ళకి చాలా పలుకుబడుందంట, వాళ్ళకి అధికారం ఉందంట, వాళ్ళకి ఉద్యోగం ఉందంట, లేకుంటే వాళ్ళ దగ్గర బాగా డబ్బు ఉందంట అని చెప్పేసి ఎవరి మీద మనము నమ్మకం పెట్టుకుంటున్నాం చెప్పండి? మనుషుల మీద నమ్మకం పెట్టుకుంటున్నాం. ఏం చేస్తాంట? మనుషుల మీద ఏం చేస్తాంట? నమ్మకం పెట్టుకొని మనం విశ్వాసంతో వెళ్తున్నాం. చివరికి వాళ్ళ ద్వారా ఏ సహాయం మనకి దొరకటం లేదు. అందుకనే మన అందరం కూడా ఈ ఒలివ చెట్టు అని చెప్పినప్పుడు అది ఒక ఏమంట? సమాధానము. చెప్పండి అందరూ. కాబట్టి మనం కూడా అందరితో సమాధానంగా ఉండాలా వద్దా? సమాధానంగా ఉన్నారా లేదా? ఈ ప్రార్థనల ద్వారా ఎవరైనా సరే సమాధానం లేకుండా ఉంటే అందరితో సమాధాన పడండి. ప్రభు రాకడి రాత్రికి రావచ్చు, లేకుంటే మనకు మరణమైన ఈ రాత్రి రావచ్చు. కాబట్టి సమాధానం లేకుండా ప్రభు రాకడికి వెళ్ళగలమా? ఒక ఆమె చనిపోయిన తర్వాత మంచి ఆత్మీయురాలు. ఆమె ఏం చేస్తుందంట? ఆత్మను తీసుకెళ్ళంట పరలోకానికి. తీసుకెళ్ళిన తర్వాత పరలోక లోపలికి ఎంట్రన్స్లో ఆగిపోయిన తర్వాత ఏంటి ప్రభా నన్ను లోపలికి తీసుకెళ్ళవంటే దేవుడు చెప్పాడమ్మా, నువ్వు పలాని మార్తముతో సమాధానంగా లేవు కదా, కాబట్టి నువ్వు పరలోక రాజ్యం రావటం లేదు. దేవుని రాజ్యము నీతి సమాధానము పరిశుద్ధాత్మందులే ఆనందం. పరలోకానికి రావాలంటే నీతి ఉండాలి, సమాధానం ఉండాలి, పరిశుద్ధాత్మ ఉండాలమ్మా. నీకు సమాధానం లేదు కాబట్టి నువ్వు రావటానికి వీల్లేదంటే అప్పుడు ఆమె దేవుని క్షమాపణ అడిగి నాకు ఒక్క అవకాశం ఉండు ప్రభా, నేను వెళ్ళి ఆమెతో సమాధానపడి వస్తాను చెప్పి బ్రతిలాడితే దేవుడు కనికరించి అవకాశం ఇస్తే ఆమె మళ్ళా వచ్చి ఎవరితో అయితే గొడవతో విరోధంతో శత్రుతుందో ఆమె కాళ్ళు పట్టుకొని కాళ్ళు కడిగి క్షమాపణ అడిగి తర్వాత చనిపోయి ఆమె ఎక్కడికి పోయింది మళ్ళీ. కాబట్టి దినాన్న మనము ఇష్టానుసరం ఉంటే ఉండొచ్చు, కానీ పరలోకం మాత్రం దేవుడు రానివ్వడు. రానిస్తాడా? చెప్పండి అందరూ, రానిస్తాడా? పరలోక రాజ్యంలో ఏముంటుందంట? నీతి సమాధానము పరిశుద్ధాత్మ యొక్క ఆనందం. కాబట్టి మనం ఇష్టానుసరంగా ఉండి పరలోకానికి వెళ్ళిపోతామో, మేము క్రైస్తవులమే పలానా సంఘానికి వెళ్తున్నామో, మేము బాప్తిసం పొందేసామో, అభిషేకం కూడా పొందేసామో అని అనుకుంటే కుదిరిద్దండి? కుదరదు. అందుకని దేవుని బిడ్డలారా మనము ఎప్పుడు కూడా మనము సమాధానంగా ఉండాలి. ఇతరులు కూడా ఏం చేయాలి? సమాధానాన్ని కలిగించేవారికి మనము కనపడాలి. రెండోది ఒలివ చెట్టు అని చెప్పినప్పుడు మనము అది అభిషేకాన్ని చూపిస్తుంది. లేవి కాండము 24వ అధ్యాయం 2వ వాక్యాన్ని చదవండి. లేవి కాండము 24వ అధ్యాయం 2వ వాక్యం చదివితే వెలుగుచుండునట్లు దీపము నిత్యము వెలుగుచున్నట్లు ప్రదీపము కొరకు దంచి తీసిన అచ్చమైన ఒలీవ నూనెను తేవలనని ఇశ్రాయేలులకు ఆజ్ఞాపించుము. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని బిడ్డలైన మన అందరం కూడా ఈ సత్యాన్ని మనం చదువుచున్నాం. ఏమని చదువుచున్నా? దేవుడు మోషేకి సెలవిచ్చిన మాట ఏదనగా దీపము నిత్యము వెలుగుచున్నట్లు ప్రదీపముల కొరకు దంచి తీసిన అచ్చమైన ఒలివ నూనె తేవాలని ఇశ్రాయేలుకి ఏం చేయాలంట? ఆజ్ఞాపించుము. దేవుడికి కూడా మరి ప్రత్యక్ష గుడారములో నిత్యము కూడా ఆ దీపాలు వెలుగుచ్చు ఉండాలి. అక్కడ మసి పట్టకుండా ఉండాలి అంటే, చక్కగా ప్రకాశంగా ఉండాలి అంటే కనుక అక్కడ ఏ నూనె కావాలంట? ఒలివ నూనె. ప్రత్యక్ష గుడారం అంటే దేవుని మందిరం. ఏమంట? ప్రత్యక్ష గుడారం అంటే దేవుని మందిరం. దేవుని మందిరంలో ఏముండాలంట? ఒలివ నూనె ఉండాలి. ఒలివ నూనె అంటే ఏమంటుంది అర్థము? అభిషేకము. చెప్పండి అందరూ. ఒలివ నూనె అంటే ఏమంటుంది? అభిషేకం. కాబట్టి మనము దేవుని ఆలయమై ఉన్నాం. నీ దేహము దేవుని ఆలయం ఉన్నావు. కాబట్టి ఇప్పుడు మన దేహంలో ఎవరున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు మీలో నివసించండి మీరు ఎరుగురా అంటే ఇప్పుడు మనలో ఎవరున్నారు? పరిశుద్ధాత్మ దేవుడున్నాడు. కాబట్టి మనము కూడా దేవుని ఆలయంగా ఉండాలి, పరిశుద్ధాత్మలో ఉండాలి. ఆ దినాన్న దేవుని గుడారం ఉంది, గుడారములో అభిషేక తైలం అక్కడ కనబడుతుంది. అందుకని ఇక్కడ మనం చదువుతున్న ఒలివ నూనె చెప్పినప్పుడు దావీదుని అభిషేకించినప్పుడు, సాల్మోను అభిషేకించినప్పుడు, సౌలును అభిషేకించినప్పుడు, రెహబామును అభిషేకించినప్పుడు వీళ్ళందరికీ కూడా వాడింది ఏ నూనె అంట? ఒలివ నూనె. ఒక మనిషిని అభిషేకించాలంటే ఘనమైందిగా వాడబడేది, అభిషేకానికి సాదృశ్యం ఉండేది ఒలివ నూనె. న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము 9వ వాక్యాన్ని ఒకసారి మనం చదివినట్లయితే, న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము 9వ వాక్యాన్ని ఒక్కసారి మనం చదివినట్లయితే, మమ్మను ఏలుమని ఒలీవ చెట్టు నడుగగా ఒలీవ చెట్టు దేవునిని మానవులను
దేని వలన నరులు సన్మానించుదురో ఆ నా తైలము నీయక మాని చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో అనెను. ఇక్కడ మనం చదువుచున్నాం, చెట్లన్నీ కలిసి ఒక రాజుని చేసుకోవాలనుకున్నారు. కానీ ఆ రాజుగా చేయడానికి చెట్ల దగ్గరికి వచ్చి వాళ్ళు అడిగారు. అడిగినప్పుడు ఏమో 8వ వాక్యంలో చెట్లు తమ మీద రాజుని ఒకరిని అభిషేకించుకున్న వల్లని మనస్సు కలిగి బయలుదేరి, ఎవరంట? చెట్లన్నీ కలిసి చెట్లన్నిటి మీద ఎవరు కావాలంట? వాళ్ళకి ఒక రాజు కావాలంట. ఆ రాజుని కూడా ఎలా రాజుని చేయాలంట? అభిషేకించాలి. గుర్తుపెట్టుకోండి, ఒక యాజకుడు కావాలని అభిషేకించాలి, ఒక రాజు కావాలని అభిషేకించాలి, ఒక ప్రవక్త కావాలని అభిషేకించాలి, ఒక న్యాయాధిపతి కావాలని ఏం చేయాలంట? అభిషేకించిన తర్వాత ఆ స్థానంలో పెట్టాలి. అభిషేకించుకుంటే ఎవరిని పెడతాక లేదు. చెట్లు కూడా ఏమనుకున్నాయి అంట? మనందరి మీద ఒక రాజునే అభిషేకం చేసుకొని మనం ఏం చేద్దామో పెట్టుకుందాం అనుకున్నారు. అయితే ఇవి బయలుదేరినప్పుడు ఇక్కడ ఏమైందంట? మొట్టమొదటిగా ఒలీవా చెట్టు దగ్గరికి వచ్చారు. ఎందుకని? అభిషేకం చేయాల్సింది దేని ద్వారా? ఒలీవా చెట్టు ద్వారా. అందుకని మొదటిగా ఎవరి దగ్గరికి వచ్చారు? ఒలీవా చెట్టు దగ్గరికి వచ్చారు. అప్పుడు ఒలీవా చెట్టు ఏమన్నా 9వ వాక్యంలో మమ్మును ఏలమని ఒలీవా చెట్టు నడగగా, ఒలీవా చెట్టు దేవునిని మానవులని దేని వలన నరులను సన్మానించుదురు ఆ నా తైలము నీయక మాని చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా? ఒప్పుకుందా ఒప్పుకోలేదా? అభిషేకంగా అంటే ఇస్తాను. రాజుల్ని మనుషుల్ని దేవుణ్ణి సన్మానించాకి అభిషేకంగా నేను వాడబడి ఉన్నతంగా నేను కనబడతాను. కానీ వాళ్ళ మీద వీళ్ళ మీద అధికారం ఊకడాకైతే నేను రాను. కాబట్టి దేవుని బిడ్డలను మనం కూడా ఏం చేయాలి? అధికారం కొరకు ఎదురు చూడాలా? కుటుంబంలో అధికారం కావాలని, సమాజంలో అధికారం కావాలని, సంఘములో కూడా అధికారం కావాలంట. ఎవరికి కావాలంట? సంఘములో కూడా ఏం కావాలంట? అధికారం కావాలని చెప్పేసి చాలామంది పోరాడుతున్నారు. కానీ బైబిల్ అలా చెప్పట్లేదు. ఒలీవా చెట్టు అంటుంది, నేను అందరికీ గౌరవంగా బ్రతుకుతున్నాను, మనుషులకి సన్మానించడానికి, దేవుణ్ణి సన్మానించడానికి, దేవుని మందిరంలో సేవ చేయడానికి, నిత్యము వెలుగుతూ ఉన్నత స్థలంలో ఉండడానికి, మనుషులపైన ఒక రాజుగా ఉన్నప్పుడు అతని మీద నా అభిషేకం ఉన్నంతకాలం ఒక రాజుగా ఉంటాడు. కానీ ఇలాంటి ఒక ఉన్నతమైన జీవితాన్ని వదిలేసి అటు ఇటు ఊకడానికి నేను రాను అంటుంది. ఈ దినాల్లో మనం కూడా అధికారాలు పెత్తనాలు మనకు కావాలా? చెప్పండి. దేవుడేమన్నాడు? ఎవడైతే అధికారి ఉండాలనుకుంటున్నాడో వాడేం చేయాలంట? అందరికీ పరిచయం చేయాలి. ఏం చేయాలంట? ఎవడైతే పెద్దవాడు ఉండాలనుకుంటున్నాడో, ఎవడైతే నాయకుడు ఉండాలనుకుంటున్నాడో వాడు ఏం చేయాలంట? పరిచర్య చేయాలి. తగ్గించుకొని ఏం చేయాలంట? పరిచర్య చేయను అని చెప్పాడు. అందుకని ఇక్కడ ఈ యొక్క ఒలీవా చెట్టు అడిగినప్పుడు నేను రానుంది. తర్వాత 10వ వాక్యంలో అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్తే అంజూరపు చెట్టు ఏమనుంది? అంజూరపు చెట్టు చెట్ల మీద రాజునయ్యండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యాన్ని నా మంచి ఫలముల్ని నేను ఇవ్వకుండా మానేస్తానా? నాకొద్దు, నాకు అలాంటి జీవితం వద్దు. నా జీవితం చాలా బాగుంది, మాధుర్యంగా ఉంది, అలాంటి జీవితాన్ని నేను చేస్తాను. కానీ ఇలాంటి యొక్క పనులు నేను చేయడానికి ఇష్టపడినది. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళారంట? ద్రాక్ష చెట్టు తిరిగారు 12వ వాక్యంలో. అప్పుడు ద్రాక్ష చెట్టు ఏమనుంది? దేవుని మానవుల్ని సంతోషపెట్టు నా ద్రాక్ష రసం నీక మాని చెట్ల మీద రాజునయ్యండి ఇటు అటు ఊగడానికి నేను వచ్చేదనా? నేను రానుంది. ఇప్పుడు ఇలా ముగ్గురు ఎవరంట? ఒలీవా చెట్టు, ద్రాక్ష చెట్టు, అంజూరపు చెట్టు ఎవరంట? చాలా ఉన్నతమైన వాళ్ళు. వాళ్ళు చెప్పారు మేము రామని చెప్పారు. అప్పుడు ఎక్కడికి వెళ్ళారంట? ముళ్ళ పొద. మనం ఏమంటాం దాన్ని? తుమ్మ చెట్టు, సిల్ల చెట్టు ఏమంటాం కదా. అలాంటి చెట్టు దగ్గరికి వెళ్తే రండి, నేను ఇస్తాను మీ అందరికీ ఆశ్రయాన్ని, నేను రాజుగా ఉంటా అంటుంది. చూసారా ఎలా ఉంటుందంట? అదే ఒక ముళ్ళ చెట్టు, దాని కింద నీడే ఉండదు. ఇప్పుడు ఏమంటుంది? కొంతమంది అలాగుంటారు. దేనికి పనికిమాలోడు నాయకుడిగా ఉంటాడు, దేనికి పనికిమాలినోడే ఒక రాజుగా ఉంటాడు, దేనికి పనికిమాలినోడే మన పైన లీడర్గా ఉండి మనం నడిపిస్తూ ఉంటాడు, తలకు మార్చినోడు. అర్థమైందా? కాబట్టి ఇలాంటి మంచి వాళ్ళు రమ్మంటే వచ్చారా? రాలే. కాదు మనమైతే ఏమంటాం? అధికారిస్తా అంటే ఓకే వచ్చేస్తా రెడీ అంటారు. ఏమంటారంట? ఇంట్లో కూడా చెప్పాల్సిన అవసరం లేదంటారు. కానీ ఇక్కడ అలా ఒప్పుకున్నారా? ఒప్పుకో. అందుకని ఈ యొక్క ఒలీవా చెట్టు అంటే దేవుణ్ణి మానవుల్ని
సన్మానం చేయడానికి వాడే అభిషేక తైలం. కాబట్టి మనము కూడా ఉన్నతమైన అభిషేకం కలిగిన వారిగా, ఇతరులకి అభిషేకం ఇచ్చేవారుగా, దేవునికి అభిషేకంతో నింపబడి ఎదుటిగా కనపడేవారుగా మనం కనపడాలి. కానీ వ్యర్థమైన దానికోసమో లోక కార్యాల కోసం మనం పరిగెత్తకూడదు. ఎప్పుడు కూడా ఒక ఒలివ చెట్టు వలె మనము మంచి తైలంగా మనం కనపడాలి. దేవుని దగ్గర ఉండడానికి అది మందిరంలో పరిశుద్ధ స్థలంలో నిత్యము దీపం మండుచుండటానికి వాడబడుతుంది. అలాగనే మనుషుల్ని అభిషేకించడానికే వాడబడుతుంది. అలాగనే మనం కూడా దేవునితోనూ బాగుండాలి, మనుషులతోనూ బాగుండాలి. కొంతమంది ఏమంటారు, మేము దేవునితో బాగున్నాం, మనుషులతో మాకు పని లేదు, ఎవరైనా మాకు లెక్కలేదు, ఎవరితో మాకు పని లేదు, మేము దేవుడితో ఉంటే మేము పరలోకి వెళ్ళిపోతాం అంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడు, అందరితో సమాధానం కలిగి అందరితో పరిశుద్ధత కలిగి ఉంటే అప్పుడు నువ్వు ప్రభువుని చూస్తావు, దేవుని దగ్గరికి వస్తావు. నువ్వు వాళ్ళందరితో చూసేవాడు నువ్వు ప్రేమించకుండా ఉన్నప్పుడు చూడకుండా ఉండి నీ దేవుని ఎలాగో ప్రేమించగలవు. కాబట్టి దేవుడు న్యాయంగానే మాట్లాడుతున్నాడు. నీ తోటి వాడితో సమాధాన పడి అటు తర్వాత వచ్చి బలి అర్పించు. నీ తోటి వాడితో సమాధానం లేకుండా నీ బలి నాకెందుకు నాయనా? కాబట్టి దేవుడు ఏమన్నాడు, మనుషులతో ఉండాలి, తర్వాత దేవునితో ఉండాలి. అందుకని యేసు ఏం చేస్తాడంట, మనుషుల్ని ఇద్దరిని ఏకము చేసి వారిని తీసుకెళ్ళి ఎవరికి సమాధానపరిచాడు? దేవునితో సమాధానపరిచాడు. మనుషులిద్దరిని ఏకం చేసి వారిద్దరిని కాస్త ఎక్కడ తీసుకెళ్ళాడు? దేవుని దగ్గర తీసుకుని. అందుకని మనము దేవుని యొక్క సన్నిధిలో ఈ దినాల్లో అభిషేకాన్ని కాపాడుకోండి. ఇందా నేను వచ్చినప్పుడు పాస్టర్ గారు మంచిగా పాట పాడి అందరికీ అభిషేకం పడుతున్నప్పుడు చాలా సంతోషిస్తుంది. ఎన్నో చర్చిలు ఇలా లేదు, చుట్టుపక్కల ఒప్పుకోట్ల. మా చర్చి ఉంది, మా చర్చిలో డ్రమ్ము కొట్టేది లేదు, గుట్టిగా చప్పట్లు కొట్టి పాట పాడాలి. ఆ చప్పట్లు గట్టి కొడితే కూడా పక్కింటి అద్దం కర్ర పట్టుకు వస్తాడు, కర్ర పట్టి అద్దాలు పగలు కొడతా ఉంటాడు. ఆపండి అని ఒక కంజిరి కొడతాక లేదు. ఎంత బాధ ఉంటే చెప్పండి. ఇంకా నేను ఎప్పుడన్నా అంటే అభిషేకం నింపడే ఆరాధన ధరిపిస్తామో మైకి దగ్గర పెట్టి ఇట్లా గట్టిగా అభిషేకం మాట్లాడితే వచ్చేస్తాడు. ఇంకా దూరంగా పెట్టి మెల్లిగా అంటే అభిషేకం పొందాం, కానీ మైకులు ఎక్కువ వినపడకుండా బయటికి వెళ్ళకుండా అప్పటికి డోర్స్ అన్ని క్లోజ్ ఉంటాయి, ఏసి పెట్టేస్తాము. అయినా కూడా ఏదో ఒక చిన్న సౌండ్ బయటికి వెళ్తాయి. అన్నీ క్లోజ్ చేసి పెడితే కూడా ఆ కొంచెం కూడా ఏం చేస్తారంటే వచ్చి గొడవకే వస్తారు. మీరు చాలా ధన్యులు, అలా చెప్పండి. మీరు పొందినంత అభిషేకంలో మేము 1% కూడా పొందట్లేదు అక్కడ. ఎందుకంటే అక్కడ చుట్టూ గొడవ అంతా హిందువుల మధ్యలో, సిటీలో మన చర్చి ఉంటుంది ఇళ్ళ మధ్యలో. కాబట్టి అక్కడ మాకు చాలా ఇబ్బందిగా ఉంది. నేను బయటకు వచ్చేప్పుడు నేను ఎంతో సంతోషపడుతుంటా, ఎందుకంటే ఇక్కడ అందరూ బాగా అభిషేకం ఉందవుడు. నాకు కూడా చాలా సంతోషం ఉంటుంది. అక్కడ మాకు అభిషేకం ఉన్నా పొందితే వాళ్ళు వచ్చేస్తారు గొడవకి. అట్లా ఎన్నో చర్చిలు ఈ దినాన్న అభిషేకం ఉండి కూడా అవన్నీ కూడా ఆపుకొని కంట్రోల్ చేసుకొని అభిషేకం పొందకుండా సప్పంగా జరుగుతుంది ఆరాధనలో. మీ పాస్టర్ గారు ఎంత ఉద్యోగంగా, ఎంత బలముగా, ఎంత అభిషేకంతో మిమ్మల్ని నడిపిస్తానికి మీరు అందరూ ఏం చేయాలంట? ఏడవాలా? ఏం చేయాలి? సంతోషించాలి. చెప్పండి హల్లెలూయా. మనందరం కూడా ఎప్పుడు మనలో ఏముండాలి? సమృద్ధిగా ఒలివ నూనె. చెప్పండి అందరూ. దాని పేరేమంట? తైలాభిషేకము. ఏమంటది? మానవుల్ని దేవుణ్ణి సన్మానించే ఒక అభిషేకం. అందుకనే మన అందరం కూడా ఒలివ చెట్టు లాంటి ఒక మంచి అభిషేకంతో మనం ఉండాలి. నిర్గమాకాండం 30:24 వాక్యం చూడండి. నిర్గమాకాండం 30:24 వాక్యములు కూడా ఇదే ఒలివ నూనె గురించి మనం చదువుతున్నాం. నిమ్మగడ్డి నూనె 250 తులముల ఎత్తును, లవంగి పట్ట 500 తులముల ఒలివ నూనె సంభారమును, 3 పళ్ళను తీసుకొని వాటిని ప్రతిష్టాభిషేక తైలము అనగా సుగంధ ద్రవ్య మేళకుని పని అయిన పరిమళ సంభారముగా చేయవలెను. అది ప్రతిష్టాభిషేక తైలమగును. దానిని మందసాన్ని, గుడారాన్ని అన్నీ అభిషేకించాక దేని వాడారంట? ఒలివ నూనె. చెప్పండి అందరూ. ఏ నూనె అంట? మనమైతే ఏ నూనె వాడతాం? మనము కొబ్బరి నూనె వాడతాం. కేరళకు పోతే ఏం వాడతారంట? అన్నానికి అదే, కూరకు అదే, అన్ని వంటలకు ఏం వండుతారంట? కొబ్బరి నూనె పోస్తారు. ఇజ్రాయెల్ చేసిపోతే ఏది వాడతారు? ఒలివ నూనె వాడతారు. ఇంకా మన ఇటు సైడ్ వస్తే ఏం వాడతాం మనము? మంచి నూనె, సన్ఫ్లవర్ నూనె, వేరుశనగ నూనె, నువ్వుల నూనె, ఇంకా రకరకాల నూనె మనం ఏం చేస్తాం. ఇప్పుడు రైస్ బ్రాండ్ కూడా వచ్చేసింది. అంటే బియ్యంలోంచి కూడా ఏం చేస్తారంట? ఆయిల్ తీస్తున్నారు. రకరకాల ఆయిల్ వచ్చేసి ఇప్పుడు. కానీ అక్కడ స్వచ్ఛముగా వాళ్ళు ఇప్పటికి కూడా వాడేది యూదులు ఇజ్రాయెల్ దేశంలో
ఒలివ నూనె. ప్రతి వంటకి ఒలివ నూనె. అందుకే వాళ్ళు అంత ఆరోగ్యంగా ఉంటారంట. ముసలోడు అంటే 100 సంవత్సరాలు అంట సుమారుగా వాళ్ళ వయసు. ఇక్కడ మనకి 60 వస్తే ముసలోడు అంటాం కదా మనం. అక్కడ ఎంత అంట చెప్పండి? 100, 120, 150 సంవత్సరాలు బతుకుతారండి ఇప్పుడు కూడా. అంత స్ట్రాంగ్ ఉంటారు. అలాంటి తిండి వాళ్ళ రొట్టి మొక్క గోధుమ తింటారు, ఒలివ నూనె. మనమైతే ఏం చేస్తాం? చికెను, మటను, పప్పు అది ఇది వేసి కొడితే ఎట్లా ఉంటుంది? ఇంకా ఇంత పొట్టలు వచ్చేసి భయంకరంగా ఉంటాం మనం. కానీ వాళ్ళు అట్లా తినరు. ఉట్టి రొట్టి, ఏదైనా జాము, ఏంటి మంచిగా ఒలివ నూనెతో ఇట్లా వాళ్ళు చేసుకొని తింటారు. మనమైతే ఏం చేస్తాం? అన్ని రకాల మసాలాలు, డబ్బాలు ఖాళీ అయిపోతే మసాలాలు, అంతంత మసాలా వేసి తింటాం మనం. వాళ్ళు అసలు మసాలా కాదు కదా, కారం కూడా తినరంట. వాళ్ళు అన్నీ తీగానే తింటారంట. అందుకే వాళ్ళ ఆరోగ్యాలు అన్నీ బాగున్నాయి. మనకు మసాలాలు తిని ఏమవుతుందంటే గ్యాస్ ట్రబుల్ వచ్చి, ఆ ట్రబుల్ వచ్చి, ఈ ట్రబుల్ వచ్చి అన్నీ పోతుంది. అందుకని మన అందరూ ఏ తైలం వాడాలి? ఒలివ తైలం. మన ఎవరంట? ఒలివ తైలము. అభిషేకించబడిన వారు ఎవరంట? ఒలివ తైలం. ఇప్పుడు మనందరం ఎవరమంట? ఒలివ నూనె ఉన్నాం. అందుకనే దేవుని పెట్టారు. మనము ఈ ఒలివ చెట్టు మొట్టమొదటిగా సమాధానం సూచనగా ఉంది. రెండోదిగా మనం చూస్తున్నట్లయితే ఆ యొక్క ఒలివ చెట్టు ఏమంట? తైలాభిషేకం. ఏ అభిషేకం అంట? మూడోది మనం చూసినట్లేదు కనుక ఒలివ చెట్టుని అక్కడ దేవుని మందిరంలో దేంతో తయారు చేసి పెట్టారంటే, మందిరంలో కావలసిన దాన్ని కూడా ఒలివ చెట్టుతోనే దాన్ని తయారు చేసి మందిరంలో ఉంచి ఉన్నారు. కాబట్టి 1 రాజులు 6:23 వాక్యం చదవండి. 1 రాజులు 6:23 చదవండి. మరియు అతడు గర్భాలయమందు 10 మూరల ఎత్తుగల 2 కెరూబులను ఒలీవ కర్రతో చేయించెను. ఒక్కొక్క కెరూబునకు 5 మూరల పొడవు గల రెక్కలు. ఇక్కడ దేవుని మందిరంలో సాల్మోన్ గారు కట్టిన కొత్త మందిరంలో, శృంగార దేవాలయంలో, ఆ దేవాలయంలో అతడు గర్భాలయం మందు 10 మూరల ఎత్తుగల 2 కేరుబులను ఒలివ కర్రలతో చేయించాయంట. ఎవరంట? దేవదూతల్ని ఏ కర్రలతో చెక్కి పెట్టారంట దేవుని మందిరంలో? ఒలివ చెట్టులతో. కాబట్టి మనము కూడా దేవదూతలు అంటే ఆత్మీయ అర్థము దైవ సేవకులు. ఎవరంట చెప్పండి అందరూ? దేవదూతలు అంటే ఎవరంట? దైవ సేవకులు. కాబట్టి దైవ సేవకులు ఎలా ఉండాలంట? ఒలివ చెట్టు ఉండాలి. ఉన్నారా? మనము విశ్వాసులు ఎలా ఉంటామో, అభిషేకించబడిన తర్వాత మనం ఎలా ఉంటామంట? అభిషేకం పొందుకొని ఒలివ నూనెగా మనం కనబడుతున్నాం. కానీ సేవకులు ఎలా ఉండాలంట? ఒలివ చెట్టుగా ఉండాలంట. ఎలా ఉండాలంట? సేవకుడు దేంట్లోంచి రావాలంట? చెట్టులో నుంచే రావాలి. ఆ సేవకుడు ఏమై ఉండాలంట? ఆ చెట్టు అయ్యి ఉండాలి. కాబట్టి ఇక్కడ కేరుబులను దేంతో తయారు చేస్తారంట? ఒలివ చెట్టుతో తయారు చేస్తారు. కాబట్టి మనం కూడా దేవుని మందిరంలో దేవుని సేవకుడు ఎలా ఉండాలంట? ఒలివ చెట్టు. చెప్పండి అందరూ, ఎలా ఉండాలంట? ఒలివ చెట్టుతో చేయబడిన కేరుబులుగా ఏం చేయాలంట? దేవుని ఎదుట నిలబడాలి. ఇక్కడ చదువుతున్నాం కదా, ఒక్కొక్క కేరుబునకు 6 మూరలు పొడవు గల రెక్కలును, ఒక్కొక్క రెక్క చివరి మొదలుకొని చివరి మట్టుకు పొడవు. చూసారా? 10 మూరలు పొడుగుదండి ఒక రెక్క. అంటే అంత పెద్ద పెద్ద చెట్లు కూడా ఉంటాయి. అంత పెద్ద పెద్ద చెట్లతో అలాంటి రెక్కలు కూడా ఏం చేస్తారంట? తయారు చేశారు. కాబట్టి ఇక్కడ మనం చదువుతున్న దేవుని మందిరంలో మనం దావీదు చెప్పినట్లుగా పచ్చని ఒలివ మొక్క వలె, చెట్టు వలె ఉన్నాయని చెప్పినట్లుగా మన దైవ సేవకులు కూడా దేవుని యొక్క మందిరంలో ఎలా ఉండాలంట? ఒలివ చెట్లు వలె ఉండాలి. చదవండి జకరియా గ్రంథము 4:3 వాక్యాలు కూడా 2 దైవ సేవకులు ఒలివ నూనె పట్టుకొని చెట్లులా కనబడుతున్నారు. మరియు 2 ఒలీవ చెట్లు దీపస్తంభమునకు కుడి ప్రక్క ఒకటి, ఎడమ ప్రక్క ఒకటి కనబడుచున్నవని చెప్పి, నా ఏలినవాడ ఇదేమిటి అని నాతో మాట్లాడుచున్న దూతను అడిగి తిని, నాతో మాట్లాడుచున్న దూత ఇదేమిటో చాలా. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో 2వ వాక్యం మనం చదువుతున్నాం. నీకు ఏమి కనబడుతుందని అడుగుగా, నేను సువర్ణమయమైన దీప స్తంభము, దాని మీద ఒక ప్రమిదియు, దీపస్తంభమునకు 7 దీపములను, దీపమునకు 7 గొట్టములను కనబడు. అయితే ఇక్కడ మనం చదువుతున్నాం 2 ఒలివ చెట్లు దీపస్తంభమునకు కుడి ప్రక్కన ఒకటియు, ఎడమ పక్కన ఒకటియు. ఇలా ఎవరంటే జెరుబాబేలు ఒక ఆయన. ఎవరంట? ఇంకొక ఆయన ఎవరంట? నెహెమ్యా. ఎవరంట? నెహెమ్యా జెరుబాబేలు కలిసి దేవుని మందిరాన్ని కట్టుచున్నారు.
వీరిద్దరూ కలిసి దేవుని మందిరానికి ఏం చేశారు? రాజుగారి దగ్గర ప్రయాసపడ్డారు. 70 సంవత్సరాలు బబులోను దేశంలో ఉన్నప్పుడు ఎజ్రా, నెహెమియా, జెరుబాబెలు వీళ్ళ ముగ్గురు ఒక పాత్ర, షద్రకు, మేషకు, అబేద్నెగో, దానియేలు వీళ్ళ నలుగురు ఒక పాత్ర. వీళ్ళు చాలా జ్ఞానం గలవారు. వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ బానిసలుగా తీసుకెళ్ళిన దేశంలో వీళ్ళని వాళ్ళ ఊర్లో ఉద్యోగాలు ఇచ్చారు, గవర్నమెంట్ ఉద్యోగాలు. ఎవరికి? వీళ్ళు 7గురికి ఏం ఉద్యోగాలు ఇచ్చారంట? గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చారు, గవర్నమెంట్ జాబ్ చేస్తారు. అయితే వీళ్ళైతే రాజుగారి దగ్గరికి ధైర్యంగా మాట్లాడగలరు, అందరూ మాట్లాడలేరు. అందుకే షద్రకు, మేషకు, అబేద్నెగో రాజుగారికి అక్కడ భయపడలేదు, దానియేలు ఎక్కడా భయపడలేదు. అలాగని ఇక్కడ ఎజ్రా, నెహెమియా, జెరుబాబెలు. ఎజ్రా అంటే ఎవరో? ఒక శాస్త్రి, ధర్మశాస్త్రం బోధించేవాడు. నెహెమియా అంటే ఎవరో? రాజుగారికి ఒక గిన్నె అందించేవాడు. జెరుబాబెలు అంటే ఎవరో? గవర్నర్. ఆయన అక్కడ ఎవరంటే ఒక గవర్నర్ ఆ దేశానికి. అలాంటి చదువుకున్న వాళ్ళు, జ్ఞానం గల వారిని ఏరుకొని వాళ్ళు మంచి ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళని పెట్టుకున్నారు. అయితే ఇక్కడ ధైర్యంగా ఉండి దేవుని మందిరాన్ని కట్టింది ఎవరంట? చెప్పండి. జెరుబాబెలు, నెహెమియా. 14 వాక్యం చదవండి కింద. వీరిద్దరూ సర్వలోకనాథుడగు యెహోవా యొద్ద నిలబడుచు తైలము పోయివారై ఉన్నారనెను. ఇక్కడ మనం చదువుచున్నాం, వీరిద్దరూ సర్వలోకనాథుడగు యెహోవా యొద్ద నిలబడుచు అభిషేకం పొందినవారు. తైలం అంటే ఒకటి అంకి ఉంది, దాని కింద ఏమని రాస్తుంది? అభిషేకము పొందిన వారై ఉన్నారు. కాబట్టి దైవ సేవకులు కూడా దేవుని యొక్క మందిరంలో ఎలా ఉండాలంటే ఎప్పుడు కూడా అభిషేకం పొందిన వారుగా. ఏ అభిషేకమో? తైలాభిషేకం. ఏ తైలాభిషేకమో? ఒలివ చెట్లు అని రాస్తుంది కదా. 2వ వాక్యం 3వ వాక్యం ఏమని రాస్తుంది? మరియు 2 ఒలివ చెట్లు. సేవకులు ఎలా ఉండాలంట? ఒలివ చెట్లాగా ఉండాలి. ఇప్పుడు మీకు 2 చెట్లు ఉన్నాయి మీ చర్చిలో. ఎవరు 2 చెట్లు ఉన్నాయి. ఎవరంట? పెద్ద పాస్టర్ గారు, చిన్న పాస్టర్ గారు. ఇప్పుడు ఇద్దరు ఎవరంట? 2 ఒలివ చెట్లుగా ఉన్నారు. మీ అందరికి అభిషేకం కలిగించడానికి, మీ అందరికి వరాలు కలిగించడానికి, మిమ్మల్ని అందరిని అభిషేకం నింపడానికి, అభిషేకం నడిపించడానికి, దేవుని దగ్గర నడిపించడానికి, మిమ్మల్ని సంపూర్ణంగా చేయడానికి, పరలోకానికి సిద్ధపరచడానికి దేవుడు మీ సంఘంలో ఎన్ని చెట్లు పెట్టాడు? చెప్పండి అందరు గట్టిగా. ఒక చెట్టు ఏమో పెద్ద పాస్టర్ గారు, ఇంకో చెట్టు ఏమో చిన్న పాస్టర్ గారు. అలాగనే ఆ దినాన్న ఎజ్రా ఒక చెట్టు ఉన్నాడు, జెరుబాబెలు ఒక చెట్టు, నెహెమియా ఒక చెట్టు. వీళ్ళిద్దరూ కలిసి ఏం చేస్తారంటే అక్కడ అభిషేకం కలిగి దేవుని మందిరం కట్టడానికి వాళ్ళ ముఖ్యమైన పాత్ర పోషించున్నారు. కాబట్టి మనం కూడా ఈ సంఘం కట్టబడాలంటే మనం కూడా ఏం చేయాలంట? అధికంగా ప్రయాసపడాలి. మరి సేవకులు కూడా ప్రయాసపడుతున్నారు. పాస్టర్ గారు కూడా మళ్ళీ పక్కన ఇంకో చర్చి కూడా పొడుగు పెంచుతున్నారు కదా, పని చేస్తున్నారు అయ్యా. వెనక పక్క కూడా చేస్తున్నారు. ఇట్లాగా సేవకులు వాళ్ళ ప్రయాసం, వాళ్ళ ప్రయత్నాలు, వాళ్ళ కష్టము వాళ్ళు చేస్తూనే ఉన్నారు. అలాగే సంఘస్థులు కూడా మనం కూడా ప్రతి దానికి మనం కూడా ఏం చేయాలంటే ముందుకే రావాలి. దేవుని మందిరం అన్నప్పుడు మనం అన్ని రకాలుగా ప్రయాసపడ్డాకి, కష్టపడ్డాకి తగిన ప్రతిఫలం దేవుడు మనకి ఇస్తాడు. అందుకని ఇక్కడ కర్రతో చేయబడిన అభిషేక తైలం. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయం 4వ వాక్యం చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 4వ వాక్యం. ప్రభు అయిన వాని ఎదుట నిలుచుచున్న 2 ఒలీవ చెట్లను దీపస్తంభములై ఉన్నారు. ఇక్కడ చూసారు కదా, వీళ్ళని ఏమని చెప్తున్నారంటే ఏలియా, ఆనోకు అని చెప్తున్నారు. ఎవరంట? ఏలియా, ఆనోకు మరలా భూమి మీదకి రావాలి. వాళ్ళ శరీరాలతో కొనుక్కోబడ్డారు కాబట్టి మరలా భూమి మీదకి వచ్చి వాళ్ళు చంపబడాలి. చంపబడిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఏం చేయాలంట? ఎత్తబడి పరలోకానికి వెళ్ళాలి. కాబట్టి వీళ్ళిద్దరూ ఎవరంట? ఏలియా, ఆనోకు. వీళ్ళిద్దరు ఎవరంట? ఒలివ చెట్టు కలిగి తైలము పోయేవారుగా అక్కడ ఏం చేస్తున్నారు? వాళ్ళు కనపడుతున్నారు. అందుకనే మనం కూడా మనకి జీవితంలో సేవకులైనా సరే, విశ్వాసులైనా సరే ఒక అభిషేకాన్ని ఎప్పుడు మనం కాపాడుకోవాలి. అభిషేకాన్ని మనం పొందుకొని అందరికీ ప్రయోజనకరంగా, అందరికీ తైలాన్ని పోసేవారుగా, అనేకులు బలపరిచేవారుగా. ఇప్పుడు ఎందుకు వస్తారు ఏలియా, ఆనోకు ఎందుకు వస్తారు చెప్పండి, తెలుసుకోవాలి. 1,44,000 మంది యూదుల్ని ప్రత్యేకించి వాళ్ళని రక్షించి వాళ్ళని పరలోకాన్ని తీసుకెళ్ళడానికి సువార్త ప్రకటించక వస్తున్నారు. దేనికి వస్తారంట? 1,44,000 మంది యూదులు మాత్రమే పరలోకానికి వెళ్తారు ఆ దినాన్ని. ముందు ప్రభు రాకల్లో సంపూర్ణంగా రక్షించబడి ఎత్తబడిన వారు వేరే, మిగిలిన వారు ఉంటారు కదా విడవబడిన వారు. విడవబడిన వారి కోసం ఎప్పుడు వస్తారు? మహాశ్రమంలో వస్తారు. ఎప్పుడు వస్తారంట?
శ్రమల కాలం అయిపోయిన తర్వాత 3.5 సంవత్సరాలు మహాశ్రమల కాలాలు వచ్చి వాళ్ళందరికీ ఏం చేస్తారంట, సువార్త ప్రకటించి ఆ ప్రకటించిన తర్వాత వీళ్ళిద్దరిని ఏం చేస్తారు, చంపేస్తారు. చంపేసిన తర్వాత వాళ్ళ శవాలు 3 రోజులు రోడ్డు ఉంటాయి. ఆ తర్వాత దేవుని అద్దె నుంచి దేవుని యొక్క ఆత్మ వచ్చి వాళ్ళు ప్రవేశించి వాళ్ళ రూపాంతరం చెంది పరలోకానికి వెళ్ళిపోతుంది. వాళ్ళ శవాలు సమాధులు చేయబడవండి. ఏమంట, వాళ్ళ శవాలు సమాధులు చేయబడు. అలాగే ఉంటాయి. దేవుని ఆత్మ వస్తుంది, వాళ్ళు ప్రవేశించి వాళ్ళు ఏం చేస్తారంట, తీసుకెళ్తారు. ఎందుకని, ఒకటేమో రక్త మాంసం దేవుని రాజ్యం స్వతంత్రించుకో, కాబట్టి వాళ్ళ శరీరాన్ని విడిచిపెట్టడానికి రావాలి ఒకటి. రెండోది ఏమో మహాశ్రమల కాలంలో కూడా కొంతమంది ఎత్తబడ్డానికి అవకాశం ఉంది. వాళ్ళు ఎవరంట, యూదులు మాత్రమే. ఎవరంట, మొదటి శ్రమల కాలంలో ఎత్తబడేది ఎవరో, మొదటి శ్రమల కాలంలో ఎత్తబడిన వాళ్ళు ఎవరంటే బుద్ధి కలిగిన కన్యకులు, బుద్ధి లేని కన్యకులు. అది ఆ స్టోరీ. అప్పుడు 3.5 సంవత్సరాల శ్రమల కాలంలో కొంతమంది బుద్ధి గలవారు ఎత్తబడతారు. మిగిలిన బుద్ధి లేని వారు ఏమవుతారంట, మహాశ్రమల కాలంలో వెళ్తారు. అందులోంచి రక్షించబడే వాళ్ళు ఎవరంట, 1,44,000 మంది యూదులు మాత్రమే రక్షించబడతారు. వాళ్ళ కొరకు ఏం చేస్తున్నారు, స్వార్థ ప్రకటించడానికి వస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఎలా వస్తున్నారండి, అభిషేకంతో. చెప్పండి అందరూ, ఒలీవ చెట్లుగా వస్తున్నారు. యేసుప్రభు ఎలా వచ్చాడండి, అభిషేక్తుడిగా. చెప్పండి అందరూ, ఎలా వచ్చాడు ఆయన, క్రీస్తు అంటే అభిషేక్తుడు. సేవ చేయడానికి ఎలా వచ్చాడు ఆయన, అభిషేక్తుడికి వచ్చాడు. సాతానుతో శోధించబడ్డాక ఎక్కడికి వెళ్ళాడు, ఆత్మతో వెళ్ళాడు. సేవ చేయడానికి ఎక్కడికి ఎలా వెళ్ళాడు, ఆత్మతో వెళ్ళాడు. మరణానికి ఎలా వెళ్ళాడు, ఆత్మతో వెళ్ళాడు. సమాధి నుంచి ఎలా లేచాడు, ఆత్మ లేచాడు. అందరూ చూస్తుండగా ఒలీవల కొండ నుంచి ఎలా వెళ్ళాడు పరలోకానికి, చెప్పండి అందరూ, ఆత్మతో. ఎక్కడి నుంచి వెళ్ళాడు యేసు ప్రభు, ఒలీవ కొండ నుంచి. ఎక్కడి నుంచి అంట, ఆయనకి ఇష్టమైనది ఏ కొండ, ఒలీవల తోట. ఏ తోట అంట, ప్రతిరోజు ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తాయినా, ఒలీవల తోట. కాబట్టి మనం కూడా ఒక ప్రార్థన అనుకు ఉండాలి. ఒలీవ చెట్టుగా అంటే యేసు ప్రతిరోజు ఒలీవల కొండకెళ్ళి అక్కడ ప్రార్థన చేసేవాడు. అలాగనే అక్కడే ఆయన ఏం చేస్తారంట, ఖైదీలు పట్టుకున్నారు, అక్కడే మలుకు చెవు నరికేస్తే పెట్టి మళ్ళీ అతన్ని బాగు చేశాడు. అక్కడే రక్తము ఏమైందంట, చెమట రక్తముగా కారింది. మరి రేపు యేసు పరలోకానికి వెళ్ళేటప్పుడు కూడా ఒలీవల కొండ నుంచి వెళ్ళాడు. రేపు దిగి వచ్చేది ఎక్కడికి వస్తాడంట, మళ్ళీ ఒలీవ కొండకి వస్తాడు. అది బద్దలైపోతారు రెండుగా. అక్కడికి వస్తాడు యేసు ప్రభు. కాబట్టి యేసు ప్రభుకి ఇష్టమైనది ఏంటంట, చెప్పండి అందరూ, ఒలీవ చెట్టు. చెప్పండి అందరూ, ఏ చెట్టు అంట. కాబట్టి మనకి సేవకులు ఉన్నారు, ఇష్టపడాలా లేదా, సేవకులు మనం గౌరవించాలి, సేవకులు మనం లోబడాలి. ఏంటి, సేవకులు నడిపింపుతో మనం నడుచుకోవాలి. కాబట్టి ఎప్పుడు కూడా సేవకులకు సహకరించాలి. విరోధంగా లెక్కకూడదు, తిరుగుబాటు చేయకూడదు, ఎదిరించకూడదు. సేవకులతో ఐక్యతగా, ప్రేమగా, సమాధానంగా మనం కలిసి ఏం చేయాలంటే పరలోకానికి వెళ్ళాలి. కాబట్టి దేవుని సేవ చేయడానికి నెహెమ్యా, జెరుబాబెలు ఒలీవ చెట్లుగా వచ్చారు. దేవుని మందులో కేరుబులు ఒలీవ చెట్లు వచ్చారు. ఇక్కడ మనం ఎవరిని చదువుచున్నాం, చెప్పండి, ఆనోకు, ఏలియా. వీళ్ళిద్దరూ ఎలా వస్తారంట, ఒలీవ చెట్లు కానీ వాళ్ళు వస్తున్నారు. కాబట్టి యేసు ప్రభు కూడా ఎక్కడికి వెళ్ళాడు, ఒలీవల కొండ నుంచే వెళ్ళాడు. ఒలీవ చెట్లు తోటలోనే ఆయన రోజు ఏం చేసేవాడు, ప్రార్థన చేసేవాడు. అందుకని మన జీవితం కూడా ఒలీవ అనే ఒక అనుభవం మనకు ఉండాలి. ఒలీవ దాంట్లో ఒక మరి అభిషేకం మాత్రం కాదు, అక్కడ యేసు ప్రభు వారు ప్రార్థన కూడా చూపిస్తున్నాడు. మనం కూడా ప్రతిరోజు ఒక ఒలీవ చెట్టుగా మనం కనపడాలి. ఒలీవ చెట్టు ఏం చేయాలంట, ప్రార్థన చేయాలి. కాబట్టి మొట్టమొదటిది ఒలీవ చెట్టు అంటే సమాధానం సూచిస్తుంది. రెండోది ఒలీవ చెట్టు అంటే అభిషేకాన్ని సూచిస్తుంది. మూడోది కర్ర చెట్టు, ఎవరంట, ఒలీవ చెట్టుని చూపిస్తుంది. అందుకని మనందరూ కూడా ఒలీవ చెట్టు వలె మనం కనపడాలి. నాలుగోది మనం చూసినట్లయితే కనుక ఒలీవ చెట్టు అంటే రోమా రాసిన పత్రిక 11వ అధ్యాయము 17వ వాక్యం నుంచి 20వ వాక్యం దాకా చదవండి. 11వ అధ్యాయం 17 నుంచి 20 దాకా చదవండి. అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలీవ కొమ్మవై ఉన్న నీవు వాటి మధ్యన అంటుకట్టబడి ఒలీవ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందిన ఎడల ఆ కొమ్మల పైన నీవు అతిశయింపకుము. నీవు అతిశయించితివా, వేరు నిన్ను భరించుచున్నది గాని నీవు వేరును భరించుటలేదు. అందుకు నేను అంటుకట్టబడి నిమిత్తము కొమ్మలు విరిచివేయబడినవని నీవు చెప్పుదువు. మంచిది, వారు అవి శ్వాసమును బట్టి
అవిశ్వాసమును బట్టి విరిచివేయబడిరి, నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు. గర్వింపక భయపడుము. హల్లెలూయా. యూదులకి అన్ని జనులకి కలిపి ఈయన సువార్త ప్రకటించినప్పుడు అన్ని జనులు చెప్తున్నాడు, అయితే కొమ్మల్లో కొన్ని విరిచివేయబడి అడవి ఒలివ కొమ్మవై ఉన్న నీవు వాటి మధ్యన అంటు కట్టబడి ఒలివ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందిన ఎడల ఆ కొమ్మలపై నీవు అతిశయపడద్దు. ఒకనొక కాలంలో మనము అన్ని జనులమి, లోకమందు దేవుడు లేని వారిమి, పరజనులమి, పరదేశులమి, దేవునికి దూరస్తులమి. అయితే ఇప్పుడు మనందరం ఏమైపోయినాం? యూదులుగా మారి ఉన్నాం, ఆత్మీయ ఇశ్రాయేలుగా మనము మారి ఉన్నాం. అయితే ఇప్పుడు మనందరూ ఎవరంట? అన్ని జనులమి, దేవుడు తెలియని వారిమి. కానీ ఇప్పుడు మనం దేవుణ్ణి తెలుసుకుని ఉన్నాం. ఇప్పుడు మనం ఏం చేయకూడదంట? గర్వించకూడదు. చెప్పండి అందరూ, చెప్పండి అందరూ. ఒలివ చెట్ల గర్వం ఉందా? ఉందా? ఇక్కడ మనం ఏం చదువుతున్నామో 17వ వాక్యంలో, కొమ్మలలో కొన్ని విరిచివేయబడి గర్వించినప్పుడు వాటిని దేవుడు తీసి పారవేసి అడవి ఒలివ చెట్టు అయినా నీవు వాటి మధ్య అంటు కట్టబడి ఒలివ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందిన ఎడల అంత గొప్ప ధన్యత దేవుడు నీకు ఇచ్చినప్పుడు ఆ కొమ్మలపై నువ్వేం చేయొద్దు? అతిశయపడద్దు. నీవు అతిశయించుతావా? వేరు నిన్ను భరించుంది కానీ నీవు వేరును భరించట్లా. ఒక వేరు ఎండిపోయిందంటే ఒక కొమ్మ ఎండిపోద్ది. ఒక వేరు ఎండిందంటే ఒక కొమ్మ ఎండిపోద్ది. కాబట్టి చెట్టు మీద మనం అతిశయపడకూడదు. అది కానీ అంటారు, తిన్న ఇంటి వాసాలు తెలుసా కథ మీకు? దారిపోయేవాడు వచ్చి, అయ్యా అయ్యా ఇక్కడ గిన్నె నీళ్ళే తాగుతానా అంట. సరే రారా బాబు నీళ్ళే కదని చెప్పి ఇచ్చా అంట. వాడు అడిగాడంట, అయ్యా అయ్యా కొంచెంసేపు ఈ అరుగు మీద ఉంటానయ్యా అన్నా అంట. సేద తీర్చుకుంటానంట. సరేరా కూర్చోరా దాన్ని ఏమన్నా అంట. అయ్యా అయ్యా ఆకలి వేస్తుందా అంత అన్నం పెట్టానా అంట. సరేరా అన్నం ఏముందని అన్నం పెట్టా అంట. అయ్యా అయ్యా కొంచెంసేపు లోపలికి వచ్చి పండుకుంటానయ్యా అన్నాడంట. సరే దాన్ని అందులో పండుకోనాడంట. అప్పుడు ఏంటంటే వాసాలు ఉంటాయి కర్రలు చుట్టూ. ఇప్పుడు ఏంటంటే ఫిల్లర్స్ బీమ్స్ వచ్చినాయి. అప్పుడు ఏమన్నా కర్రలు చుట్టూ ఉంటాయి అన్నమాట. వీడు తిన్నది అరిగే వరకు అన్నీ లెక్క పెట్టాడంట. లెక్కపెట్టి బయటకు వచ్చి ఇల్లు నాది అన్నాడంట. నీది ఎట్టయిద్దిరా ఇల్లు నాది అయితే అంటే, లేదు లేదు నాది అన్నాడంట. అప్పుడు ఆ గొడవ రాజుగారి దగ్గరికి వెళ్ళిందంట. రాజుగారి దగ్గరికి వెళ్ళిన తర్వాత రాజు అడిగంట, నీది ఎలా ఇద్దిరా, నీది ఈ ఊరు కాదు, నీకు ఇక్కడ మనిషివే కాదు, నీది ఎలాగైద్ది అంటే, సరే సార్ ఇల్లు కట్టినోడు వాడైతే వాడికి ఇచ్చేయండి, నాది అయితే నాకు ఇచ్చేయండి. ఆ ఇంటికి ఎన్ని వాసనలు ఉన్నాయో అని చెప్పమని అన్నాడు. కట్టినోడికి తెలియదు, వాడు ఎప్పుడు లెక్క పెట్టుకోలేదు. వీళ్ళు లెక్క పెట్టాడు, అందుకే వీడికి ఇల్లు ఇచ్చేశారంట. అదే తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టి సామెత అదే అనమాట. అర్థమైందా? అందుకే ఈ దినాల్లో మనం మంచితనంగా పోతే చెడుతనం వస్తుంది. అర్థమైందా? ఎవరికైనా మనం ఆశ్రయాన్ని ఏం చేస్తారు? మనల్ని లేకుండా చేస్తారు. విన్నారా? అందుకని ఇక్కడ చదువుతున్నాము, దేవుడు మనల్ని ప్రేమించి అన్ని జనులైన మనల్ని ఈ దినాన్ని ఏం చేస్తాడంట, దేవుని బిడ్డలుగా మార్చి, దేవుళ్ళు అంటుకట్టి సారవంతంగా మార్చి, మనం ఫలించేవారుగా మార్చి, మరి ఇశ్రాయేలుతో సమానంగా సకల ఆశీర్వాదాలు దేవుడు మనకి ఇచ్చినప్పుడు మనం గర్వించాలా తగ్గించుకోవాలా? దేవునికి భయపడాలి. చెప్పండి అందరూ. అందుకని 20వ వాక్యం ఏమని రాస్తుంది? అవిశ్వాసమును బట్టి విరిచివేయబడి నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు, గర్వింపక భయపడుము. చాలు. అనేకులు అవిశ్వాసం బట్టి విరిచివేయబడి ఉన్నారు, నీవైతే విశ్వాసం బట్టి నిలిచున్నావు కాబట్టి ఏం చేయొద్దు? చెప్పండి అందరూ. గర్వించు. అందుకే దినాల్లో సంఘంలో ఉన్న మనందరికీ గర్వం ఉండాలా ఉండకూడదా? ఒలివ చెట్లో గర్వం ఉందా లేదా? చెప్పండి. లేదు. అందుకని దేవుని పెట్టారు మనము దేవుని యొక్క సన్నిధిలో గర్వించద్దు. దేవునికి ఎన్నన్నా ఇవ్వచ్చు, అవన్నీ నీ అవసరానికి దేవుడు ఇచ్చాడు. అంతేగాని ఇతరుల మీద అతిశయపడు, నాకుంది నీకు లేదు, నా ముందు నువ్వెంత అని చెప్పి మనం మాట్లాడమని దేవుడు మనకి ఇవ్వట్లా. ఏదన్నా కూడా నువ్వు కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేస్తావు, నీ సేవకులు కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేశారు, నీకు అనేకులు ప్రార్థన చేశారు, దేవుడు ఆశీర్వాదం ఇచ్చేప్పుడు దాన్ని సంతోషంగా అనుభవించాలి. కానీ నాకు అన్నీ ఉన్నాయి, నీకేం లేవు, నాకు అభిషేకం ఉంది, నీకు అభిషేకం లేదు, నాకు విశ్వాసం ఉంది, నీకు విశ్వాసం లేదు, నా కుటుంబం అంతా రక్షించబడింది, నీ కుటుంబం రక్షించబడలా అని చెప్పేసి ఎదుటి వాళ్ళని విమర్శించే స్థితిలో మనం ఎప్పుడు కూడా ఉండకూడదు. ఎప్పుడు కూడా మనకు దేవుడు ధన్యత ఇచ్చాడు అని చెప్పి వాళ్ళు కూడా ధన్యత ఇవ్వాలని చెప్పి ఏం చేయాలి? మనము ప్రార్థన చేయాలి. కాబట్టి ఒలివ చెట్లో గర్వం ఉందా లేదా? యెషయా గ్రంథము 51వ అధ్యాయము 1వ వాక్యాన్ని ఒకసారి చూడండి.
యెషయా గ్రంథము 51వ అధ్యాయము 1వ వాక్యాన్ని ఒకసారి నీతిని చదువు. అనుసరించుచు యెహోవాను వెదుకుచు నుండు వారిలారా నా మాట వినుడి. మీరు ఏ బండ నుండి చెక్కబడితిరో దాని ఆలోచించుడి. చదువుమా. మీరు ఏ గుంట నుండి త్రవ్వబడితిరో దాని ఆలోచించుడి. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి. మిమ్మును కనిన శారాను ఆలోచించుడి. అతడు ఒంటరి అయి ఉండగా నేను అతని పిలిచి తిని అతనిని ఆశీర్వదించి అతనిని పెక్కుమంది ఎగునట్లు చేసి తిని. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నీతిని అనుసరించుచు యెహోవాను వెతుకుచు నుండి వారులారా నా మాట వినుడి. మీరు ఏ బండ నుండి చెక్కబడతారో దాన్ని ఆలోచించుడి. మీరు ఏ గుంట నుంచి త్రోవబడతారో దాన్ని ఆలోచించుడి. ఏ స్థితిలోంచి మనము ఈ స్థితికి వచ్చామో దాన్ని మర్చిపోకూడదు. దేవుడు ఏ స్థితిలో మనల్ని రక్షించాడో, ఏ స్థితిలో మనల్ని కాపాడాడో, ఏ స్థితిలో మనల్ని ఈ సంఘాన్ని తీసుకొచ్చాడో, ఏ స్థితిలో మనకి మంచి జీవితాన్ని ఇచ్చాడో దాన్ని ఏం చేయడం మనము మర్చిపోవడు. కొంతమంది ఏం చేస్తారు, తిని అన్నీ ఏం చేస్తారు, మర్చిపోతారు. దేవుని దగ్గర ఇశ్రాయేలు ప్రజలు కూడా తిని తృప్తి పొంది గర్వించి ఏం చేస్తాడంట, దేవుని మీద తిరుగుబాటు చేస్తాడు. తిని తృప్తి పొంది గర్వించి దేవుని మీద ఏం చేస్తాడంట, తిరుగుబాటు చేస్తాడు. కాబట్టి మనం అలా ఉండకూడదు. ఇక్కడ దేవుడు హెచ్చరిస్తున్నాడు, నువ్వు ఏ బండ నుంచి చెక్కబడ్డా ఒకసారి గుర్తు చేసుకో, ఏ గుంటలోంచి తోబడ్డా ఒకసారి గుర్తు చేసుకో. మీ తండ్రి అబ్రహామును ఆలోచించో, శారా మిమ్మల్ని కన్య శారని ఆలోచించో. అతడు ఒంటరి అయి ఉండగా నేను అతన్ని పిలిచి తిని. అతన్ని ఏం చేస్తాడంట, అబ్రహాము శారా ఎక్కడన్నా గర్వించినట్టుగా ఉందండి? అబ్రహాము శారా ఎక్కడన్నా గర్వించినట్టుగా ఎక్కడన్నా బైబిల్లో రాస్తుందా? ఎక్కడ కూడా రాయబడలే. వాళ్ళు చాలా మర్యాదస్తులు. కానీ ఒక్క దగ్గర మాత్రం శారా ఏం చేసిందంట, కఠినంగా ప్రవర్తించింది. ఎక్కడ? హాగర్ దగ్గర. హాగర్ కొంచెం ఎక్స్ట్రాలు చేసింది. ఏం చేసిందంట, కొన్ని ఎక్స్ట్రాలు చేసింది. ఆమె నేనే బిడ్డను కంటున్నాను, నువ్వు గొడ్రాలివి అని చెప్పి ఆమె ఏం చేసింది, ఒక దాసి. ఆమె భార్య కాదు. యాకోబుకి ఎంతమంది భార్యలు? 2 భార్యలు. దాసీలు ఎంతమంది? 2 దాసీలు. మొత్తం ఎంతమంది అయ్యారు? 4. 4 పిల్లలకు అన్నారు. పిల్లలకు వారసత్వం వచ్చింది, కానీ భార్యలు మాత్రం ఎంతమంది? 2. లేయా రాహేలు కదా. అలాగని ఇక్కడ మనం చదువుతున్నామో హాగరు దాసియే. ఆమె గర్భం ద్వారా బిడ్డను కనడానికి మాత్రం ఇచ్చింది, కానీ భార్యకి ఇవ్వలా. ఆమె ఏం చేసింది, చాలా ఎక్స్ట్రా చేసి చాలా ఓవర్ చేసింది. అప్పుడేమో శారా పోయి ఎవరు చెప్పింది, అబ్రహాము చెప్పింది. అబ్రహాం ఏమన్నాడు, నన్నేం చేయమంటావు, నువ్వే తీసుకొచ్చావు, నువ్వే నా దగ్గర భార్యగా పెట్టావు, పిల్లగల అన్నావు, అది నీ దాసి, నీ ఇష్టం చేసుకుపో అన్నాడు. అప్పుడు ఆమె ఏం చేస్తున్నావని ఫుల్గా శ్రమ పెట్టింది. హాగర్ ఏం చేసింది, పరిగెడితే దేవుడు ఏం చేయాలి, ఏం చెప్పాడు, నువ్వు అక్కడికి వెళ్ళి అణిగి మణిగి ఉండి పో అన్నాడు. మళ్ళీ ఆమె చేతి కింద ఏం చేయాలి, అణిగి మణిగి పో అని చెప్పి వదిలేడు దేవుడు. అప్పుడు దేవుడు ఎవరిని ఏ సమయాన్ని హెచ్చించాలో ఆ సమయాన్న హెచ్చిస్తాడు. ఇప్పుడు చూడండి, హాగర్ సంతానం అంతా సౌదీ అరేబియా మొత్తం ఉంది. అక్కడ అంతా ఏముందంట, పెట్రోల్ ఉంది, పెట్రోల్ డీజిల్ ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు ప్రపంచాన్ని 3 సార్లు కొనొచ్చు అంట. ప్రపంచాన్ని 3 సార్లు కొనంత డబ్బు వాళ్ళ దగ్గర ఉంది. ఇప్పుడు అందుకు అంత ఆయుధం ఉంది ఆ దగ్గర. వాళ్ళని ఆశ్రయించలేదు దేవుడు. దేవుడు పక్షపాతి కాదు కదా, అవునా కాదా? కాబట్టి మనం అందరం కూడా గ్రహించాలి అంటే ఏ స్థితిలోంచి వచ్చి గుర్తు చేసుకోవాలి. ఈరోజు అన్ని దేవుడు రాష్ట్రాలు ముందుకొని దేవుడు ఏమిచ్చాడు, అన్ని కష్టాలు ఉన్నాయి, అన్ని శ్రమలు ఉన్నాయి, అన్ని బాధలు ఉన్నాయి కానీ ఎన్ని తిన్నావో, ఎన్ని తాగావో, ఎన్ని సంపాదించుకున్నావో, ఈరోజు ఈ స్థితిలో ఉన్నది దేవుని ఏం చేస్తారు, కొంతమంది మర్చిపోతున్నారు. అందుకే ఒక భక్తుడు చెప్పాడు, అయ్యా ఎక్కువ ఇస్తే యెహోవా ఎవడంటానేమో, తక్కువైతే దొంగతనం చేసి దొంగని అయిపోయి నీ నామం దూషిస్తానేమో, ఎక్కువ వద్దు తక్కువ వద్దు, ఎంత కావాలన్నాడు, తగు మాత్రం కావాల్సినంత ఇస్తే చాలయ్యా, ఎక్కువ ఇస్తే నేను చెడిపోతాను, దేవుని మర్చిపోతాను, తక్కువ ఇస్తే దొంగని అయిపోతాను అన్నాడు. కాబట్టి ఈ దినాల్లో చాలామందికి అన్ని దేవుడు సర్వం సమృద్ధికి ఇచ్చిన తర్వాత ఏం చేస్తాడు, దేవుణ్ణి మర్చిపోతాం. అలా ఉండొచ్చా మనము? చెప్పండి. ఒలివ చెట్లో గర్వం ఉందా? లేదు. అందుకని అబ్రహాము శారా ఆశ్రయించబడగల కారణం అంటే వాళ్ళు తగ్గించుకున్నారు. అందుకని మనం కూడా ఏం చేయాలంటే ఈ దినాల్లో తగ్గించుకొని జీవించేవారుగా మనం కనపడాలి. ఎందుకంటే దేవుడు ప్రభు దృష్టికి తమను తాము తగ్గించుకున్నవాడు హెచ్చించబడను. కాబట్టి దేవుడు మనల్ని హెచ్చించే సమయం వస్తుంది, నిన్ను హెచ్చించే సమయం వస్తుంది. దేవుడు ప్రతి ఒక్కరిని కూడా హెచ్చించుకుంటూ దేవుడు వస్తూ ఉంటాడు. కాబట్టి ఆ సమయం కొరకు తగిన సమయమున ప్రభు మనల్ని హెచ్చించే వరకు కూడా ఆయన బలిష్టమైన చేతుల కింద ఏం చేయాలంటే మనము దీన మనస్కులుగా మనము
ఉండాలి. వాళ్ళని ఆశ్రయించాడు, మనల్ని ఆశ్రయించలా అని మనం తలంచకూడదు. ఇప్పుడు పోయిన సంవత్సరం వచ్చాడు పాస్టర్ గారి పిల్లలు ఇద్దరికి పెళ్ళి అవ్వాల. ఈ సంవత్సరం వచ్చేసరికి ఏమైందంట, ఇద్దరికి పెళ్ళి అయిపోయింది. ఇల్లు ఏమో అక్కడ చిన్నగా ఉండేది, ఇప్పుడు వచ్చే పెద్ద ఇల్లు కట్టేశారు. ఇక్కడ చర్చి చిన్నగా ఉంది చాలట్లా, మళ్ళీ పెద్దగా కడుతున్నారు. ఇప్పుడు దేవుడు ఆశ్రయించడం లేదా? అంతకుముందు ఒక్క కారు ఉంది, ఇప్పుడు 2 కార్లు అయినాయి. అవునా? ఇవన్నీ ఏమంట దేవుడు ఇచ్చినాయి. అయినా మనం తృప్తి లేకుండా ఉంటే అది ఎలా? మనం ఎక్కడి నుంచి వచ్చామో, ఎలా వచ్చామో, దేవుడు ఎలా తీసుకొచ్చాడనేది మనం ఏం చేయాలి? నేను కూడా సంతోషపడుతుంటాను. నా తోటి సేవకురాలు ఒక ఆమె మా దగ్గర, ఆమెకు చెప్తుంటాను, ఈరోజు ఇదంతా మనది కాదు, దేవుడిది. ఎవరిదంట? దేవుడిది. ఏబు గారు ఒకటే చెప్పాడు, దేవుడే ఇచ్చాడు. అందుకని ఏది గర్వించకూడదు. ఇది ఎవరిదంట? దేవుడు. ఈరోజు నేను ఉన్నానంటే ఎవరిది? దేవుడిది. దేవుడే ఉన్నాడు. అరే ఈ రాత్రికి నీ ప్రాణం తీసుకుంటే నువ్వు సంపాదించాన్ని ఎవడేరా అని అడుగుతున్నాడు. కాబట్టి మనం ప్రాణం తీసుకుంటే మనం ఇంకేం చేయగలం? ఏమైనా చేయగలమా? చేయలేం. అందుకని దేవుడు మనకి ఇచ్చిన దాన్ని మనం చూసి మనం ఏం చేయాలి? తృప్తిగా సంతోషించి ఆనందించే వరకు మనము కనపడాలి. చివరిగా ఒక వాక్యం చదువుకొని నేను ముగిస్తాను. చివరిగా ఇప్పుడు మొట్టమొదటి ఏమన్నా మనము, ఒలీవ చెట్టు అంటే సమాధానం చూపిస్తుంది, ఒలీవ చెట్టు అంటే అభిషేకాన్ని చూపిస్తుంది, ఒలీవ చెట్టు అంటే దైవ సేవకుల్ని ఒక చెట్టుగా, ఒలీవ చెట్టుగా చూపిస్తుంది. 4వది, గర్వించకుండా మనం ఏం చేయాలంట? దేవునికి భయపడేవారిగా మనము ఉండాలి. 5వదిగా, ఒలీవ చెట్టు అంటే సౌందర్యము గలది. ఎలాంటిదంట? హోషియా గ్రంథము 14వ అధ్యాయము 6వ వాక్యాన్ని చదువుకుందాం. హోషియా గ్రంథము 14వ అధ్యాయము 6వ వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. అతని కొమ్మలు విశాలముగా పెరుగును, ఒలీవ చెట్టునకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును. చాలండి. ఇక్కడ ఇశ్రాయేలు గురించి దేవుడు మాట్లాడుచున్నాడు. ఎవరి గురించి అంట? ఇశ్రాయేలు గురించి దేవుడు మాట్లాడుచున్నప్పుడు ఏమని మాట్లాడుచున్నాడు ఆయన? అతని కొమ్మలు విశాలముగా పెరుగును, ఒలీవ చెట్టును కలిగినంత సౌందర్యం అతనికి కలుగును, లెబానోనుకున్నంత సువాసన అతనికి ఉండును. కాబట్టి దేవుని బిడ్డైన మనము ఎప్పుడు కూడా మనము పెరిగేవారుగా కనపడాలి. మనం అలా ఉండకూడదు. విశాలంగా అభివృద్ధి పొందేవారుగా, విస్తరించేవారుగా, ఆశీర్వాదాలు దీవెని పొందేవారుగా మనం కనపడాలి. ఒలీవ చెట్టుకున్నంత సౌందర్యం కూడా మనకే ఉండాలి. పరలోకంలో ఒక మాట రాస్తుంది, పరిపూర్ణ సౌందర్యం గల సియోన్లో ఉండి దేవుడు ప్రకాశించున్నాడు. కాబట్టి పరలోకంలో కూడా ఏముందంట? సౌందర్యం ఉంది. అది ఏ సౌందర్యమో? మహిమతో ప్రకాశించే సౌందర్యం. చెప్పండి అందరూ, ఏ సౌందర్యం అంట? మహిమతో ప్రకాశించే సౌందర్యం, పరిపూర్ణ సౌందర్యం గల సియోన్లో ఉండి దేవుడు ప్రకాశించున్నాడు. సాతాను కూడా ఎక్కడుందండి? అప్పుడు లూసిఫర్ అనే దేవదూత మొదటిగా ఎక్కడుందండి? పరలోక రాజ్యం ఉంది. యెహెజ్కేలు గ్రంథంలో మీరు ఒక మాట చదివితే, యెహెజ్కేలు గ్రంథంలో ఏమని రాస్తుందంట? ఈ దేవదూత ఆనాడు అక్కడ కనబడుతుంది. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 17వ వాక్యం చదవండి. సౌందర్యము చూచుకొని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానము చెరుపుకొంటివి. కావున నేను నిన్ను నేలను పడవేసేదను, రాజులు చూచుచుండగా నిన్ను హేళనకు అప్పగించేదను. ఇక్కడ మనం చదువుచున్నాం, నీ సౌందర్యాన్ని చూచుకొని నీవు గర్వించిన వాడువై నీ తేజస్సును చూచుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి. ఈ సౌందర్యం ఎవరిదండి? ఈ సౌందర్యం ఎవరిది? దేవునిది. ఇప్పుడు దేవుని సౌందర్యం ఉన్నాడు, పరలోకం సౌందర్యం ఉంది. పరలోకంలో దేవదూతలు ఎలా ఉంటుంది? అప్పుడు సౌందర్యంగా ఉంటుంది. కానీ సౌందర్యం ఎవరిది? దేవుని. కానీ సైతాన్ అంటే దేవదూత లూసిఫర్ అని ఆమె ఏమనుకుందంట? నేనే సౌందర్యంగా ఉన్నాను, నేను సభాపర్వతానికి ఎక్కిపోతాను, మేఘమండలానికి ఎక్కిపోతాను, ఏంటి దేవునితో సమానంగా చేసుకుంటాను, దేవుని సింహాసనం నేను కూర్చుంటాను అని చెప్పేసి ఏమనుకుందంట? అదే చెప్తారు సామెత, పులికి ఒంటి నిండా సార్లు ఉంటాయంట. నక్క చూసి 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 ఇక నేను ఇట్లా మారిపోవాల్సిందని వాతలు పెట్టుకుందంట, పోయి మొత్తం కాలి చచ్చిందంట. అది పుట్టుకతో రావాలి, అది సింహంకి, అది పులికి వచ్చే సార్లు దాని పుట్టుకతో దాని జాతితో వస్తాయి. మనకు కావాలని అంటించుకుంటూ వస్తాయా? రావు. ఈ దినాల్లో అక్కడ దేవుడు సౌందర్యంగా ఉంటే సైతాన్ ఏం చేసింది? నేను సౌందర్యంగా ఉన్నాను, నేను దేవుడి కంటే ఉన్నతంగా వెళ్ళిపోవాలనుకుంది. దేవుడు పీకి ఏం చేశాడంట? పాతాళంలో ఒక మూలలో పడేస్తాడు. ఎక్కడ పడేస్తాడంట? దేవుడు మన మనసులో అనుకునే అన్నీ ఏం చేస్తాడంట? ఆయన తెలుసుకుంటాడు. దావీదు చెప్పాడు,
నా మనసుని నువ్వు గ్రహించి ఉన్నావు, నా మాట నా నాలుక రాకముందే నువ్వు ఎరిగి ఉన్నావు అంటున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు దేవుడు తెలుసా తెలియదా? తప్పని దేవుడికే తెలుసు. కాబట్టి సౌందర్యం ఎవరిదండి? దేవుడు. ఇది నిన్ను దేవుడి సంఘంలో ఒక మంచి ప్రవచించే వ్యక్తి పెడితే గర్వించొద్దు. అందరికంటే ఎక్కువ అభిషేకం ఉండే వ్యక్తి పెడితే గర్వించొద్దు. అందరికంటే మంచిగా పాటలు పాడే వ్యక్తి పెడితే గర్వించొద్దు. అందరికంటే సంఘంలో ప్రార్థన చేసే వ్యక్తి పెడితే గర్వించొద్దు. అందరికంటే మంచిగా సాక్ష్యం చెప్పే ఒక ఇది నీకు ఇస్తే గర్వించొద్దు. సువార్త ప్రకటించే వరం ఇస్తే కూడా ఏం చేయడం? మనము గర్వించకూడదు. ఈ యొక్క లూసిఫర్ అనే దేవదూత ఏం చేస్తుందంటే తాను తనదే అనుకుని అన్నీ గర్వించింది దేవుడు తీసి మూలకే పారేస్తాడు. కాబట్టి మనము దేవుని యొక్క సన్నిధిలో ఈ యొక్క వాక్యాన్ని మనం చదువుచున్న దేవుడు మనకిచ్చిన సౌందర్యాన్ని మనం కాపాడుకోవాలి, కానీ ఎక్కడా గర్వించకూడదు. మనం సౌందర్యాన్ని చూసి దేవుడు మనల్ని ప్రేమించాలి. ఎవరు ప్రేమించాలంట చెప్పండి అందరూ? ఆ కీర్తన గ్రంథం 45వ అధ్యాయం 10వ వాక్యం రాస్తుంది, కుమారి ఆలకించము, ఆలోచించి చెవియగము, నీ రాజు నీ ప్రభువు నీ సౌందర్యాన్ని కోరి ఉన్నాడు. కాబట్టి మనందరం కూడా ఏం చేయాలంటే మనుషులను చూసి లోకాన్ని చూసి అతిశయపడకుండా నీ కుటుంబాన్ని విడిచిపెట్టు, నీ సొంత జల్ని విడిచిపెట్టు, నీ ప్రభువు నీ రాజు నీ సౌందర్యాన్ని కోరి. ఏ సౌందర్యం అది? అక్షయ అలంకారం. చెప్పండి అందరూ. బయటికి కనపడేది కాదు, క్షయమైపోయేది కాదు, అక్షయమైంది. క్షయమయ్యే అలంకారం అంటే ఏంటి? ముఖానికి మంచిగా రంగు వేసుకొని, మంచిగా హెయిర్ స్టైల్ చేసుకొని, మంచిగా పౌడర్ రాసుకొని, ఇంకా క్రీములు రాసుకొని, ఇంకా రంగురంగులుగా వేషాలు వేసుకొని, రకరకాలుగా బట్టలు వేసుకొని రకరకాలుగా మనం అలంకరించుకోవచ్చు. అవన్నీ కూడా ఎంతసేపు? ఆ అలంకారం ఉన్నంతసేపే. విన్నారా? ఆ అలంకారం వేసుకున్న వాళ్ళు ఎవరైనా ఖర్చు పిచ్చి చెమట వస్తే ముఖం తుడుచుకుంటారా? తుడుచుకుంటే ఏమైంది? ముఖం రంగురంగులుగా మారిద్ది. ఆ రంగు అంతా అక్కడ కొంచెం పోయిందనుకో, రంగురంగులుగా మారుతుంది. వాళ్ళు అందుకని ఏం చేస్తారు? ఇట్లా అంటారు. ఎందుకని? గట్టి రుద్ది అది పోయి మళ్ళీ రంగురంగులుగా మారిపోద్ది. అదే వర్షంలో తడిసారు ఇంకేమైద్ది? ఇక చూడలేము వాళ్ళ ముఖానికి మనం. ఎందుకు చెప్తున్నాను ఇదంతా? ఆ సౌందర్యం కాదు దేవుడు కోరుకోదు. నేను తెల్లగా ఉన్నాను, నేను ఎర్రగా ఉన్నాను, నేను అందంగా ఉన్నాను, నేను మంచి హైట్గా ఉన్నాను, మంచి బాడీ నాకు బాగుంది, ఏంటి నేను ఏ డ్రెస్ చేసినా సూపర్గా ఉంటాను అని చెప్పేసి ఇది కాదు దేవుడు చూసేది. తగ్గింపు, దీన మనస్సు. చూడండి, ఇవన్నీ అక్షయ అలంకారం. ఇలాంటి అలంకారాలు దేవుడికి కావాలి. అందుకే బైబిల్లో రాస్తుంది ఒక మాట, ఏమని రాస్తుంది? అందము మోసకరము, సౌందర్యము గట్టి. కాబట్టి ఈ అందాలు సౌందర్యం అన్నీ కొన్ని రోజులకి ఏమవుతాయంట? ఒక రోగం రాగానే మొత్తం అయిపోద్ది. ఇక ఒక వ్యాధి రాగానే మనిషి ఏమైపోతాడు? పక్కన పడిపోతారు. అందుకని దేవుని పెట్టారు. మనము ఏం చేయాలంటే మనందరూ సౌందర్యాన్ని మనం చూసి గర్వించకూడదు. దేవుడు ఇచ్చిన సౌందర్యం పరిశుద్ధత. బైబిల్ ఏం చెప్తుంది? పరిశుద్ధ అలంకారం ధరించుకొని యెహోవాకి ఏం చేయాలంటే మనము నమస్కారము చేయాలి. అందరు కళ్ళు మూసుకోండి. దేవుని పెట్టారు. మన అందరం కూడా ఒలీవ చెట్టు అంటే మొట్టమొదటిగా అది సమాధానం చూపిస్తుంది. మన ఒలీవ చెట్టుగా అందరితో సమాధానంగా మనం ఉండేవారికి కనపడాలి. రెండోది ఒలీవ చెట్టు అంటే అభిషేకాన్ని చూపిస్తుంది. మనం కూడా అభిషేకించబడి ఇతరులకు అభిషేకించాలి చూడాలి. మూడోదిగా ఒలీవ చెట్టు అంటే దైవ సేవకులు చూపిస్తుంది. మన సంఘంలో సేవకుడు ఒలీవ చెట్టుగా ఉండి అభిషేకించేవారుగా సంఘాన్ని కనపడాలి. నాలుగోది మనం చూసినట్లయితే ఆ యొక్క ఒలీవ చెట్టు అంటే గర్వించకూడదు, ఎప్పుడు తగ్గించుకొని ఉండాలని మనం చూస్తున్నాం. అలాగే ఐదోదిగా మనము అందము సౌందర్యము అనేది నశించిపోయేది కాదు, కానీ అక్షయ అలంకారముతో దేవుని కొరకు మనం ఎదురు చూడాలి. ప్రభు యొక్క రాకడ సమీపిస్తుంది. ఆయన సంఘము కొరకు రాబోచున్నాడు. కట్టబడిన సంఘము కొరకు ఒలీవ చెట్టు వలె చావులేని సంఘము కొరకు పచ్చని చెట్టు వలె ఉండి సమాధానకరమైన చెట్టు కొరకు అది ఎప్పుడు కూడా జీవాన్నిచ్చి అందరిని సన్మానించి అందరిని ఘనపరిచి అందరిని అభిషేకించి అందరికీ మంచి ఉన్నత స్థాయిలో ఉంచి ఒక ఒలీవ చెట్టు వలె మనము కూడా మారాలి. ఈ రాత్రికాల సమయంలో నీ జీవితమో నా జీవితమో దావీదు వలె దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె నేను ఉన్నాను, యెహోవా నామమందు నమ్మకము కలిగినానని దావీదు చెప్తున్నాడు. ఈ రాత్రికాల సమయంలో ప్రతి ఒక్కరు కూడా నేను కూడా సంఘములో దేవుని మందిరములో ఒలీవ చెట్టు వలె ఉండాలి. చావులేని చెట్టు వలె, ఉన్నతమైన చెట్టు వలె నేను కూడా ఉండాలని ఒక ఇది మనకు ఉండాలి. సమాధానంతో మనం ఉండాలి, అభిషేకంతో మనం ఉండాలి,
మనము ఎల్లప్పుడూ దైవ సేవకులుగా మనకి ఒక ఒలీవ చెట్టు వలె ఉండాలి. సంఘాన్ని ఎప్పుడు వాళ్ళు అభిషేకించేవారుగా కనబడాలి. గర్వించకుండా అహంకరించకుండా మనం తగ్గించుకోవాలి. సౌందర్యాన్ని అందాన్ని చూసి మనం మోసపోకుండా దేవునికి పరిశుద్ధ అలంకారం కలిగి ఉండాలి. ఇలాంటి సంఘమే దేవుడికి కావాలి. ఇలాంటి సంఘమే ప్రభు యొక్క రాకలో ఎత్తబడద్ది. ఇలాంటి సంఘము కొరకే మహామహిమతో మేఘారుడై ఆకాశం మీద ఆయన దేవదూతులతో పరిశుద్ధులతో రాబోచున్నాడు. ఆయన వచ్చినప్పుడు నీవు నేను ఆ మహిమలో ప్రవేశించాలి. ఆమేన్. షరబలకతురా మనరిబలకతురా బలకతిరా. ఓ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఓ రబలక శిబికాలక తిరబలగిరే రిమంకా తిరా శిబికానా రిమా ఓ రిబలగిరే షడబరబలకతురా మనరిబలకతిరా. ఆమేన్. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా నన్ను కూడా ఒక ఒలీవ చెట్టు వలె మార్చండి. లోకములో కాదు, దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె మార్చండి. ఈ 5 అనుభవాలు నా జీవితంలో కలిగించండి. లోకం అంతరించిపోతుంది, మనుషులు అంతరించిపోతున్నారు. నేను ఎప్పుడు పచ్చని ఒలీవ చెట్టు వలె దేవుని ఎదుట అభిషేకం పోయిబడిన వారుగా పరలోక రాజ్యములో నీ సింహాసనం ఉండాలి ప్రభువా. ఈ లోకము కాదు, నీతో ఉండే ఒక అనుభవం నాకు కావాలి. నీతో జీవించే అనుభవం నాకు కావాలి. నీ యొక్క మహిమలో నేను ఉండాలి. నిత్య జీవులో ఉండాలి. నిత్య ఏలుబడిలో ఉండాలి. నిత్య సింహాసనం ఉండాలి. నిత్య సియోను యెరూషలేములో నేను ఉండాలని మనం ఎప్పుడైతే అనుకున్నామో అప్పుడే ఆ ఒలీవ చెట్టుగా మనం మారుతున్నాం. అలాంటి ఒలీవ చెట్టు మీదే ఆయన ఇష్టపడుచున్నాడు. ఒలీవల కొండకెళ్ళి ప్రార్థించాడు. ఒలీవల కొండలో ఆయన ఎత్తబడి పరలోకానికి వెళ్ళినాడు. అదే ఒలీవ కొండ మీద కానీ రాబోచున్నాడు. నీ కొరకు నా కొరకు ఒలీవ చెట్టుగా మారి మన కొరకు ఆయన మరలా రాబోచున్నాడు. ఆత్మీయ ఒలీవ చెట్లుగా, ఆత్మీయ సంఘముగా, ఆత్మీయ సేవకులుగా, ఆత్మీయ సియోనుగా, యెరూషలేముగా ఎవరైతే ఉన్నారో అలాంటి వారి కొరకు ఆయన మహిమతో రాబోచున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన మహిమలో ప్రవేశించకు ప్రభు మనకు సహాయం చేయనుగాక, మనల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ సౌందర్యము యెరూషలేము, నీ పరిపూర్ణత సియోను శిఖరము. నీ సౌందర్యము యెరూషలేము, నీ పరిపూర్ణత